ఇస్రాయల్ గారు, నేను వాక్య పరిచర్య చేసే ముందు రెండు వాక్య భాగం నేను చదివిపిస్తాను. ఈరోజు అంశంతో కూడిన రెండు వాక్య భాగంలో, ఒకటి పాత నిబంధనం నుంచి, ఒకటి కొత్త నిబంధనం నుంచి. పాత నిబంధనం వాక్య భాగము సహోదరి షెరిల్ చదివినిపిస్తారు అని బ్రదర్ విజయ్ గారు మన గ్రూప్లో పెట్టి ఉన్నారు. పాత నిబంధనం వాక్య భాగము నిర్గమకాండం 12వ అధ్యాయము, నిర్గమకాండము 12వ అధ్యాయము మొదటి 13 వచనాలు. నిర్గమకాండము 12వ అధ్యాయం మొదటి 13 వచనాలు. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దానిని తీసుకొనవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుట ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి నిర్దోషమైన మొగాది గొర్రె పిల్లని మీరు తీసుకొనివ్వలేరు. నిర్దోషమైన మొగాది గొర్రె పిల్ల, అది జ్ఞాపకం పెట్టుకోండి. చదవమ్మా, కంటిన్యూ. గొర్రెలలో నుండి అయినను మేకల నుండి అయినను దానిని తీసుకొనవచ్చు. ఈ నెల 14వ దినము వరకు మీరు దాని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం అందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువ కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో సాయంత్రం దానిని వేళ బలి ఇవ్వాలి. సాయంత్రం వేళ బలి ఇవ్వాలి. చూడండి, మన విజయ్ బ్రదర్ కూడా మనకి ఇంగ్లీష్ లో కూడా చూపిస్తున్నారు. మస్ట్ స్లాటర్ అట్ ట్వైలైట్ అని జ్ఞాపకం పెట్టుకోండి. సాయంత్రం వేళ బలి ఇవ్వాలి. కంటిన్యూ మా. చేదు కూరలతో దానిని తినవలెను. దాని తలను దాని కాళ్ళను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలము వరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధమేమనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతియు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ మీకు గుర్తుగా ఉండును. చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశము చేయకుండా నేను దాటిపోయేదను. చాలమ్మా. కొత్త నిబంధనం వాక్య భాగము హీబ్రీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. హీబ్రీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. థ్యాంక్ యూ మా. మన పితరులతో నానా విధానంగా నానా సమయంలో మాట్లాడిన దేవుడు. చిన్న ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదికని స్థాపించిన సహోదరులు ఇద్దరు, బ్రదర్ విజయ్ గారు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, వాళ్ళ జీవితంలో వాళ్ళ సాక్ష్యంలో వాళ్ళ పరిచర్యల బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో తండ్రి ఈ వేదికని వాళ్ళు స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు సహోదరులు, వాళ్ళ కుటుంబాలని వాళ్ళ పరిచర్యలని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, వేదిక మీద ఈ సమయంలో వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంలతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను.
ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతం రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అయితే ఈ సమయంలో మనము పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి వెళ్దాము. విజయ్ బ్రదర్ మన కొరకు అన్ని కూడా స్లైడ్స్ సిద్ధపరిచి ఉన్నారు. ఆల్రెడీ బ్రదర్ ఇజ్రాయెల్ గారు మనతో పంచుకున్నట్లు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు కన్యక ద్వారానే జన్మించాలి అనేది మనము ఈ దినము క్రిస్మస్ సమయంలో ఉన్నాం కాబట్టి ఈ అంశంని మనం ధ్యానిస్తూ అనేక విషయాలు తెలుసుకొని దేవుని మనం మహిమపరిచే బదులమై ఉన్నాం. మనకందరికీ చాలా పరిచితమైన వాక్య భాగము లూకా సువార్త 1వ అధ్యాయము. విజయ్ బ్రదర్, యూ కెన్ పాయింట్ అట్ కర్సర్. 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 38వ వచనంలో మనం గమనిస్తే గాబ్రియల్ దూత ఎలా కనిపించిందో కన్యక మరియకి, ఎలాగ ప్రవచించిందో, ఏం జరగబోతుందో అదంతా కూడా మనము చదువుకోవచ్చు. ప్రత్యేకంగా 34వ వచనము నేను సహోదరి షెరిల్తో చదివిస్తాను. మరియా ఆమె మనసులో ఉన్న భయము, సందేహము పంచుకుంటున్నది. నేను కన్యకగా అయి ఉండి ఏ పురుషుడిని నేను ఎరగను, నేను ఎలాగ గర్భం ధరిస్తాను అనే మాట కూడా మనం జ్ఞాపకం పెట్టుకుందాం. 34వ వచనం చదవండి షెరిల్ గారు. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానిని ఇదేలాగూ జరుగునని దూతతో అనగా, 35వ వచనం కూడా చదివేమా. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. దేవుని కుమారుడు అనబడును. పరిశుద్ధాత్మ శక్తి చేత మరియ గర్భం ధరిస్తుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు, అన్ని పేర్లు మనకు చాలా వరకు గుర్తే ఉంటాయి. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే మంచి గొర్రెల కాపరి, ఇంకా ఆయనే మన కొరకు వధించబడిన దేవుని పస్కా గొర్రెపిల్ల, ఇంకా దేవుని కుమారుడై ఉన్నాడు. అయితే ఈ దినము మనము కొన్ని పీస్ వాడి ఫినామినల్ అంటే మిరాకులస్, ఫినామినల్ అంటే మిరాకులస్ అంటే అద్భుతంతో కూడిన సంఘటన. ఇది ఒక కన్యక మరియ గర్భం ధరించే వరకు చరిత్రలో ఏ కన్యక కూడా గర్భం ధరించలేదు. అలాగే మరియ తర్వాత కూడా ఏ కన్యక కూడా గర్భం ధరించలేదు. ఇది ఒక ఫినామినల్ అడ్వెంట్. ఫినామినల్ అంటే అద్భుతంతో కూడిన కార్యం. సో విల్ గో స్టెప్ బై స్టెప్. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నేను ఈరోజు వాడే పీస్ ఏంటంటే సబెడింగ్స్ అన్ని కూడా పీతో కూడిన సబెడింగ్స్. మొదటిగా ప్రాఫెసీ, ప్రవచన. రెండవది పాస్ ఓవర్ ల్యాండ్, పక్కన ప్యూరిటీ అంటే దేవుని గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్ల, పరిశుద్ధమైన దేవుని పస్కా గొర్రెపిల్ల. మూడవది పీస్ మేకర్ అంటే సమాధానకర్త. నాలుగవది ఫిజిషియన్ అంటే డాక్టర్, వైద్యుడు. ప్రాఫెసీ అంటే మనకు అందరికీ తెలుసు, ప్రవచనం. నేను మరి షెరిల్తో ఒక వాక్య భాగం చదివిస్తాను. చాలామంది క్రైస్తవులు సువార్త ఏంటి అని అడిగినప్పుడు యోహాన్ సువార్త 3వ అధ్యాయం 16వ వచనమే చూపిస్తారు. దేవుడు ఎంతగానో ఈ లోకంని ప్రేమించాను. కానీ వాక్యంని అర్థం చేసుకోవాలంటే వాక్యమే మనం వాడాలి, వాక్యమే అర్థం చేసుకోవాలి, వాక్యమే వాడాలి అని అంటే సువార్తని లేఖనమే వర్ణించనీయండి. ఎక్కడుంది సువార్తతో కూడిన డిస్క్రిప్షన్, సువార్తతో కూడిన డెఫినేషన్? లేఖనం ఏం చెప్తుంది? సువార్త అంటే ఏంటి? ఒక్కసారి మనం చదువుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 1-4 వచనాలు చదవమ్మా. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనిన ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారునై ఉందురు. చూడండి, ఇది ఆది సంఘం బోధించిన సువార్త, ఇది రక్షించే సువార్త. ఇంకా చదవమ్మా. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము లేఖనముల ప్రకారము క్రీస్తు
మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. థ్యాంక్ యూ మా. బ్రదర్ విజయ్, యూ కెన్ షో ద పార్టిసిపెంట్స్ ఆల్సో. ఈ సమయంలో యూ కెన్ డిస్ప్లే హూ ఎవర్ ఇస్ దేర్. అయితే ఇప్పుడు మనము అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్దాం. ఏమన్నా అనగా, మనము ఎందుకు ఇక్కడ కూడుతున్నాం, బైబిల్ స్టడీలు ఎందుకు కూడుతున్నాం? ప్రాముఖ్యమైన గురి ఏంటంటే దేవుణ్ణి మనము ఆరాధించాలి. మన హృదయంలో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని నూతనపరచుకోవాలి. అయితే నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను, ఆరాధనకి మించిన పరిచర్య వేరే ఎదియూ లేదు. ఎందుకంటే ఇది శాశ్వతమైన పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి, కానీ అవన్నీ కూడా ఈ లోకంకి సంబంధమైన పరిచర్యలు, లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమేమి అని అంటే, ఆత్మల్ని రక్షించుట, సంఘాలు స్థాపించుట, ప్రవచించుట, అలాగే అన్య భాషల్లో మాట్లాడుట, స్వస్థపరచుట, ఇవన్నీ మంచి పరిచర్యలే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో అనేక మంచి గుణములు ఉన్నాయి. మనము ఇప్పుడు ఒక వాక్య భాగం చదువుకుందాము. ఆయన ప్రవచించే దేవుడై ఉన్నాడు, ముందే ఏం జరగబోతుందో చెప్పే దేవుడై ఉన్నాడు. ఇంకా అదే కాదు, చెప్పిన మాటలని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి చదవమ్మా, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. 46వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొందుననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి చాలమ్మా. I make known the end from the beginning, from ancient times, what is still to come. I say my purpose will stand, I will do all that I please. I make known the end from the beginning, from ancient times, and what is still to come. ఏం జరగబోతుందో నేను ముందే ప్రవచించే దేవుణ్ణి అని ప్రభువారే అన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అదేమనగా, యేసుక్రీస్తు ప్రభువారి రక్షణ ప్రణాళిక వలనే లోకం రక్షణ పొందుతుంది కదా? ఎస్ ఆర్ నో? బ్రదర్ విజయ్, యూ కెన్ డిస్ప్లే ది పార్టిసిపెంట్స్ ఆల్సో. ఎస్, ఆయన ముగించిన రక్షణ ప్రణాళిక వల్లనే లోకం రక్షణ పొందుతుంది. అయితే ఇప్పుడు ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన మైలురాయి సంఘటనలు, ఆయన అద్భుతంగా జన్మించుట, ఆయన శిల్వ మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన ఆరోహణం, ఈ మైలురాయి సంఘటనల గురించి దేవుడు ముందే రాసి పెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రీజన్ ఏంటి? కారణం ఏంటి? ఈ గొప్ప రక్షణ ఏది యేసుక్రీస్తు ప్రభువారు శిల్వ మీద సమాప్తం చేశారో, ఆ రక్షణ అది అకస్మాత్తుగా, ఆ రక్షణ ప్రణాళిక అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు, కానీ దేవుని చిత్తం ప్రకారంగా జరిగిన సంఘటన అని అందరు గ్రహించాలి అని ముందే యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగే మైలురాయి సంఘటన గురించి అన్ని కూడా దేవుడు ముందే రాసి పెట్టాడు. ఇప్పుడు సువార్త అంటే మనం చదువుకున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1-4 వచనాల్లో లేఖనం ప్రకారంగా అన్నీ జరుగుతుంది. లేఖనం ప్రకారంగా యేసు శిలువ మరణం పొందాను, లేఖనం ప్రకారంగా ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాను. అంటే అన్నీ లేఖనం ప్రకారంగా జరుగుతుందంటే అది అకస్మాత్తుగా జరిగే సంఘటన కాదు, దేవుని చిత్తం ప్రకారంగా జరిగే సంఘటన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు ఈ మైలురాయి సంఘటనలలో ఒక ప్రాముఖ్యమైన మైలురాయి సంఘటన ఏంటంటే యేసు కన్యకకి జన్మించుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు కన్యకకి జన్మించుట. దాంతో కూడిన ప్రవచన మనం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చదువుకోవచ్చు. మనకి అది చాలా పరిచితమైన వాక్య భాగం. అయితే ఇప్పుడు మనము ఒక విషయం కొంచెం లోతులో ధ్యానిద్దాం. అదే ప్రవచనాలు లేకుండా ఉంటే
యూదుల మధ్యన అపోస్తులు నించొని సువార్త బోధించే సమయంలో ఎవరి మధ్యన మొదట్లో సువార్త బోధింపబడింది? యూదుల మధ్యన. యూదులు దేన్ని బట్టి అతిశయిస్తారంటే లేఖనముని వాళ్ళు చదవటమే కాదు, కంఠసం కూడా చేసుకుంటారు. ఎస్పెషల్లీ యూదుల సమాజంలో ఒక ఆచారం కూడా ఉంటుంది. ఆచారం పేరు ఏంటంటే బార్ మిడ్జ్వా. ప్రతి యూదుల కుటుంబంలో ఒక శిశువు పుట్టిన తర్వాత ఆ శిశువుకి 12వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు ఆయన ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం కంఠసం చేసుకొని చెప్పాలి. అప్పుడు తల్లిదండ్రులు కూడా ఒక ఫంక్షన్ పెడతారు. మా కొడుకు ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం కంఠసం చేసుకున్నాడు అని అతిశయిస్తూ ఉంటారు. సో ఇప్పుడు విజయ్ బ్రదర్, యూ కెన్ డిస్ప్లే మీ అండ్ ది అదర్ పార్టిసిపెంట్స్ ఆల్సో. అయితే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యూదుల మధ్యన మొదట్లో సువార్త బోధింపబడింది అనే మాట మనం చదువుకుందాం. అమ్మా ఒక్కసారి షెరీల్ చదివినిపించమ్మా. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఎవరి మధ్యన? రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. మొదట్లో యూదుల మధ్యన సువార్త బోధింపబడింది. యెరూషలేములో ప్రారంభమైంది. పెంతెకోస్తు దినమున పేతురు నించొని ఆ దినము సువార్త ప్రకటించే సమయంలో వాక్యంని ఆధారం చేసుకొని, ప్రవచనాలను ఆధారం చేసుకొని ఆయన బోధించినప్పుడు యూదుల మనసులు కదిలింపబడినాయి. 3000 మంది రక్షణ పొందారు ఆ దినం. హృదయములో నొచ్చుకొని వాళ్ళు వచ్చి అపోస్తులను అడిగింది ఏంటంటే, ఆ సువార్త విన్న తర్వాత, అయ్యలారా ఇప్పుడు మేమేం చేయాలి? ఇప్పుడు ఒక సింపుల్ ప్రశ్న మనం అందరం వేసుకుందాం. మీరు కూడా అన్మ్యూట్ చేసుకున్నాక ఆన్సర్ ఇవ్వండి. అదే యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన మైలురాయి సంఘటనలతో కూడిన ప్రవచనాలు లేకుండా ఉంటే, అపోస్తులు యూదుల మధ్య నించొని యేసువే మెస్సయ్య అని రుజువుపరచుటకు వీలయ్యేదా? వీలయ్యేది కాదు. సో ప్రవచనాలు ఏం చేస్తున్నాయి? ప్రవచనాలు సువార్త బోధించే విషయంలో మార్గం సరళపరుస్తున్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారే మెస్సయ్య అనే మాటని ఏం రుజువుపరుస్తున్నాయి అని అంటే, దేవుడు ముందే రాపించిన ప్రవచనాలు. ఆ ప్రవచనాల్లో ఒక ప్రాముఖ్యమైన ప్రవచనం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడు ఒక కన్యకకి జన్మిస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు నేను ఒక సంఘటన మీతో పంచుకుంటున్నానండి. నిజంగా జరిగిన సంఘటన, మా సంఘంలో జరిగిన సంఘటన, క్రిస్మస్ సమయంలో జరిగిన సంఘటన. అయితే మా సంఘంలో ఉన్న స్త్రీలు అలాగే మా పాస్టర్ గారు కూడా ఏం చేస్తారు అని అంటే, క్రిస్మస్ సమయమున వెళ్ళి కొన్ని గిఫ్ట్స్ కొనుక్కొని వచ్చి అనాథులు, విధవరాలు, అలాగే సంఘం పక్కన ఉన్న పేదలకి పంచిపెడతారు. అయితే మేము ఎస్ఆర్ నగర్లో ఉంటాము. పక్కనున్న బిగ్ బజార్కి కొన్ని సంవత్సరాల క్రితము మా సంఘంలో ఉన్న స్త్రీలు అలాగే మా పాస్టర్ గారు కూడా వెళ్ళి వచ్చేసారు. ఆటో నుంచి దిగే సమయంలో మా స్త్రీల సమాజంలో ఉన్న ఒక సహోదరి, ఆమె పేరు సునీతా బేని, ఆమె ఏమని గ్రహించింది అని అంటే, బిగ్ బజార్లో ఆమె పర్సు మర్చిపోయింది, పార్కింగ్ లాట్లో విడిచిపెట్టింది. అయితే దాంట్లో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. అయితే మరి స్త్రీలు అందరు కలిసి మరి ఇంకొక ఆటో తీసుకొని అమీర్పేట్కి బిగ్ బజార్కి వెళ్ళారు. ప్రార్థన చేసుకునే వెళ్ళారు. ప్రభువా, ఆ పర్సు తిరిగి దొరికేటట్లు చేయి ప్రభువా, ఎవరు దాన్ని తీసుకోకూడదు అని ప్రార్థన చేసుకునే వెళ్ళారు. దేవుడు ప్రార్థనలు విన్నాడు. అక్కడ వెళ్ళినప్పుడు పార్కింగ్ లాట్ చాలా బిజీగా ఉంటుంది. అక్కడ సునీతా బేని పర్సు అలాగే ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రార్థనలకి జవాబు ఇచ్చాడండి అని నేను వెళ్ళి ఒక నాస్తికునితో ఈ సంఘటనతో కూడిన అనుభవం నేను పంచుకుంటే, నా దేవుడు ప్రార్థనలకి జవాబు ఇచ్చే దేవుడు, పోగొట్టుకున్న పర్సు తిరిగి దొరికింది ఒక సహోదరికి అని నేను చెప్తే, ఒక నాస్తికుడు ఎలాగా స్పందిస్తాడు అని అంటే, అరే ఆమె తలరాత, స్ట్రోక్ ఆఫ్ ఫార్చ్యూన్, అకస్మాత్తుగా జరిగిన సంఘటన, ఆ రోజు ఎవరు ఆ పర్స్ చూడలేదు, లేకపోతే తీసుకొని వెళ్ళిపోయేవారు అని అలాగా ఆయన గేలి చేస్తాడు. కానీ అనుకుందాము,
ఈ సంఘటనతో కూడిన అన్ని వివరాలు దేవుడు 300 సంవత్సరాల ముందే లేఖనంలో రాసి పెట్టి ఉంటే, ఫలానా తారీఖు సహోదరి సునీతా బెన్ని ఆమె పర్సు కలరు పచ్చ కలర్, దాంట్లో 10,000 రూపాయలు ఉంటాయి. బిగ్ బజార్లో ఆమె తాత్కాలికంగా దాన్ని పోగొట్టుకుంటుంది. మరి ఇంకొక ఆటో ఎక్కి వెళ్తుంది, ఆటో నెంబర్ ఇది. అన్ని వివరాలు ఆ సంఘటనతో కూడిన దేవుడు ముందే 300 సంవత్సరాల ముందు రాసి పెట్టుంటే, అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన ఎవరన్నా చెప్పడానికి వీలవుతుందా? లేకపోతే దేవుని కార్యం అని నమ్మాలా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యు మీన్ ఆన్సర్. దేవుని కార్యం. దేవుని కార్యం అని నమ్మాలి. సో సువార్త అంటే ఏంటి? ఇప్పుడే మనం చదువుకున్నాం. లేఖనం ప్రకారంగా యేసు వచ్చాను, లేఖనం ప్రకారంగా ఆయన మృతి పొందాను, లేఖనం ప్రకారంగా ఆయన సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాను. అన్ని కూడా లేఖనం ప్రకారంగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో జరిగిన మైల్ రాయి సంఘటనలు అన్నిటి గురించి దేవుడు ముందే రాసి పెట్టాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దేవునిలోని అనేక గొప్ప విషయంలో ఒక విషయం ఏంటంటే, ఆయన ముందే ప్రవచించే దేవుడు. మనం చదువుకున్నాం యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం ఏముంది? రాబోయే దినంలో ఏం జరగబోతుందో నేను ముందే చెప్తాను. ముందే చెప్పటం కాదు, ముందే ప్రవచించటం కాదు, ముందే ప్రమాణాలు చేయటం కాదు, నిలబెట్టుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడుంది దేవుడు ఇచ్చే మాటలన్నిటి కూడా నిలబెట్టుకుంటాడని? యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 45వ వచనం చదవడమా? చివరి వచనం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేత అప్పగించి ఉండెను గనుక వారిలో నొకడును ఇశ్రాయేలుల ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాట నన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. అంతయు నెరవేరును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? మన దేవుడు ప్రవచించే దేవుడు మాత్రమే కాదు, ప్రవచనాలని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. సో కన్యకకే రక్షకుడు పుడతాడు అని అంటే, కన్యకకే రక్షకుడు పుట్టాడు క్రిస్మస్ దినమున. అయితే ఎందుకు కన్యకకే పుట్టాలి? ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ సబ్ టాపిక్కి మనం వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. హీబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం చదువుకున్నామంటే, అనేక విధానాలుగా అనేక సమయంలో రక్షణ ప్రణాళిక గురించి దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. ఒక సూచన ఏంటంటే, పాత నిబంధనలో నిర్గమకాండం మనం చదువుకున్నాం 12వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 13వ వచనం వరకు దేవుడు పస్కా గొర్రె పిల్లని ఇజ్రాయిల్ చరిత్రలో వాడుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విజయ్ బ్రదర్, యూ కెన్ పాయింట్ ఎ కర్సర్ ఎట్ ది పాస్ ఓవర్ ల్యాండ్ ఇన్ ద పిక్చర్. అయితే జాగ్రత్తగా వినండి. ఆ పస్కా గొర్రెపిల్ల ఏం చేసింది? దాని రక్తం ఏం చేసింది? దేవుని ఉగ్రత ఐగుప్తు దేశం మీద వచ్చినప్పుడు ఆ పస్కా గొర్రెపిల్ల రక్తమే ఆ ఉగ్రత యూదుల గృహం లోపల రాకుండా కాపాడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం చదువుకున్నాం. ఆ పస్కా గొర్రెపిల్ల రక్తంని నేను ద్వారబంధం దగ్గర చూసినప్పుడు నా మరణదూత మీ ఇంటిని దాటి వెళ్ళిపోతుంది కానీ లోపల రాదు అని దేవుడు ముందే రాసి పెట్టాడు. అది జరిగింది పస్కా పండుగ దినంన. సహోదరి షరీల్ ఎంతో చక్కగా చదివినిపించింది. ఇంకొకసారి చదవమ్మా. 13వ వచనం, నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం. దేవుని ఉగ్రత యూదుల గృహం లోపల రాకుండా ఓన్లీ ఐగుప్తు గృహాల లోపలే వెళ్ళేటట్లు, ఆ మరణదూత యూదుల గృహం లోపల రాకుండా ఇంకా ఓన్లీ ఐగుప్తు గృహాల లోపలే వెళ్తుంది. కానీ యూదుల గృహాల లోపల ఎందుకు రాదు? ఎందుకు దేవుని ఉగ్రత రావట్లేదు యూదుల గృహాల లోపల ఐగుప్తు దేశంలో? ఒకసారి మనం చదువుదాం 12వ అధ్యాయం 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశము నశింపచేయక దాటిపోదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఆ పస్కా గొర్రె పిల్లలో ఉన్న విషయాలు మన యేసుక్రీస్తు ప్రభువులో కూడా కనిపించాలి. ఒక్కసారి 5వ వచనం చదవమ్మా. ఆ పస్కా గొర్రె పిల్ల ఎలాగుండాలంట?
ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. ఉమ్. నిర్దోషమైన ఏడాది మగపిల్లను ఆ తీసుకొనవలెను. నిర్దోషమైన నిర్దోషమైన మొగాది గొర్రెపిల్ల. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని పస్కా గొర్రెపిల్ల కాబట్టి ఆయన చిందించిన రక్తం చేత మనం దేవుని ఉగ్రత నుంచి కాపాడబడాలి కాబట్టి ఆయన కన్యక మరియ ఆ, యేసుక్రీస్తు ప్రభువారిని జన్మించిన సమయం నుంచే కాదండి పరిశుద్ధుడు. కన్యక మరియ గర్భం ధరించిన సమయం నుంచి ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జన్మించిన సమయం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు కాదు. కన్యక మరియ గర్భం ధరించిన సమయం నుంచే నిర్దోషి ఆయన ప్రభు అయి ఉన్నాడు, రక్షకుడు అయి ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్మ శక్తి చేత ఆమె గర్భం ధరిస్తున్నది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? యేసుక్రీస్తు ప్రభువారిలో ఏమన్నా లోటుపాట్లు ఉంటే మరి ఆయన పస్కా గొర్రెపిల్లగా ఆయన ప్రాణంని శిలువ మీద అర్పించుటకు వీలు కాదు, ఆయన రక్తంని చిందించుకుంటకు వీలయ్యేది కాదు. సాతానుడు ఎంతో ప్రయత్నించాడు యేసుక్రీస్తు ప్రభువారు కనీసం ఒక్క పాపమన్నా చేస్తాడా అని, కానీ ఒక్క పాపం కూడా చేయలేదు. ఆయన లోకయాత్రలో ఆయన దేవుని పరిపూర్ణమైన పస్కా గొర్రెపిల్లగా పస్కా పండుగ దినమున యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రాణంని త్యాగం చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం చదువుకున్నాం సాయంత్రం వేళ గొర్రెపిల్లని అర్పించాలంట. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన దినం ఏంటండి చెప్పండి, మీరే చెప్పాలి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. యూదుల పండుగ దినము, ఆ యూదుల పండుగ ఏంటి మీరే చెప్పాలి నాకు. పస్కా పండుగ. పస్కా పండుగ దినమే రక్షకుడైన యేసు ఆ, దేవుని పస్కా గొర్రెపిల్ల ఆయన ప్రాణంని త్యాగం చేస్తున్నాడు శిలువ మీద. వేరే ఏ దినం కూడా కాదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇంకా పస్కా గొర్రెపిల్ల ఎముకలని ఇరగొట్టుటకు వీల్లేదు. ఒకసారి 46వ వచనం చదవమ్మా. 46వ వచనం, నిర్గమకాండం 12వ అధ్యాయం 46వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. అలాగే టు సేవ్ ఆన్ టైమ్ ఐ టేక్ ద హెల్ప్ ఆఫ్ బ్రదర్ ఇజ్రాయెల్. బ్రదర్ ఇజ్రాయెల్ గారు తెలుగు బైబిల్లో యోహాను సువార్త 19వ అధ్యాయము 32 నుంచి 36తో సిద్ధంగా ఉంటారు. నిర్గమకాండం 12వ అధ్యాయం 46వ వచనం చదవమ్మా. మీరు ఒక్క ఇంటిలోనే దానిని తినవలెను. దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటకు తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. ఒక్క ఎముక కూడా మీరు ఇరగొట్టకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమైంది? దేవుని పస్కా గొర్రెపిల్ల ప్రాణం త్యాగం చేసినప్పుడు మొదటి గుడ్ ఫ్రైడే దినమున, పస్కా పండుగ దినమున ఏమైంది? యోహాను సువార్త 19వ అధ్యాయం 32 నుంచి 36. ఇజ్రాయెల్ బ్రదర్ వినిపిస్తుందండి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను రెండవ వాని కాళ్లను విరగ్గొట్టిరి. వారు యేసునద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉంట చూచి ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు, కాని సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యించుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. అతని ఎముకలలో ఒక్కటైనను విరవబడదు అను లేఖనం నెరవేరున్నట్లు ఇది జరిగెను. Hallelujah, praise the Lord. Are you seeing the beautiful similarities between the Paschal Lamb and God's Paschal Lamb? ఒకసారి మీకు అర్థమవుతుందా? Are you all with me? ఎలాగా పస్కా గొర్రెపిల్ల ఎముకలను ఇరగొట్టకూడదో యేసుక్రీస్తు ప్రభువారి ఎముకలను కూడా ఎవరు ఇరగొట్టడానికి వీలు కాలేదు. Are you all with me? ఎలాగా పస్కా గొర్రెపిల్ల రక్తము దేవుని ఉగ్రత నుంచి యూదులను కాపాడిందో అలాగే యేసు రక్తం చేత విమోచించబడిన వాళ్ళు పాపం నుంచి వాళ్ళ మీద దేవుని ఉగ్రత రాదు. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక చదవమ్మా, 5వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం. ఎందుకు కన్యకకే యేసుక్రీస్తు ప్రభువు జన్మించాలి? ఎందుకంటే ఆయన నిర్దోషమైన మొగాది గొర్రెపిల్లకు ఉండాలి కాబట్టి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా
మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఉగ్రత నుంచి రక్షింపబడుతున్నాం ఆయన రక్తం చేత. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎందుకు కన్యకకే జన్మించాలి? ఎందుకంటే ఆయన నిర్దోషమైన ముగాది గొర్రెపిల్లగా ఉండాలి. ఇంకా ఏ సమయంలో పస్కా గొర్రెపిల్లని అర్పించాలంట? నేను చదివించినప్పుడు కొంచెం ఆపాను కూడా, ఆపి కొంచెం ఎంఫసైజ్ చేశాను. చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. సాయంకాలం. ఆ సాయంకాలం అంటే యూదుల టైం టేబుల్ ప్రకారంగా, వాళ్ళ క్లాక్ ప్రకారంగా, వాళ్ళ క్యాలెండర్ ప్రకారంగా సాయంత్రం అంటే యూదులకి 3 నుంచి 5 వరకు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 3 నుంచి 5 వరకు యేసుక్రీస్తు ప్రభువాన్ని 9కి సిలువ వేశారు. కరెక్ట్గా 3కి పస్కా గొర్రెపిల్ల అర్పించే సమయంలో యూదుల ఆలయంలో, ఆ సమయంలో ఆయన కేక వేసి ఆయన ఆత్మని తండ్రి చేతిలో అప్పచెప్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కరెక్ట్గా 3కి. ఎందుకు? పస్కా గొర్రెపిల్ల కాబట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆ పస్కా గొర్రెపిల్లగా యేసు ఉండాలంటే నిర్దోషమైన ముగాది గొర్రెపిల్ల అయి ఉండాలి. ఆ నిర్దోషం ఎప్పుడు వస్తుంది? పవిత్రమైన కన్యకకి ఆయన జన్మిస్తేనే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా నేను ఈ చరిత్రతో కూడిన సత్యం మీ ముందు తీసుకొని వస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మా సహోదరి షెరిల్ మార్క్స్ వార్త 15వ అధ్యాయము 44-45 వచనంతో కూడా సిద్ధంగా ఉంటారు. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 44 నుంచి 45. చారిత్రక సత్యం ఏంటంటే, ఎవరన్నా సిలువ వేయబడిన వ్యక్తి 6 గంటల్లో చనిపోడు. మనం గమనిస్తే ఆంద్రియాను కూడా సిలువ వేశారు రొమేనియా అనే దేశంలో. 3 దినముల తర్వాత ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆయనతో పాటు దొంగలు ఎవరు సిలువ వేయబడారో వాళ్ళ కాళ్ళు ఎందుకు ఇరగొట్టాల్సి వచ్చింది? రీజన్ ఏంటి? త్వరలో వాళ్ళు మరణించాలని. ఎందుకంటే వాళ్ళ శరీరాలు అలాగే వేలాడుతుంటే యూదులు వాళ్ళ పవిత్రమైన పండుగలని వాళ్ళు ఆచరించలేరు. సాయంత్రం వేళ సమాధి చేసేయాలి. అందుకు వాళ్ళు చనిపోలేదు కాబట్టి వాళ్ళ కాళ్ళని ఇరగొట్టారు. డాక్టర్స్ చెప్తారు, సిలువ వేయబడే వ్యక్తి ఆయన వెయిట్ అంతా కూడా ఆయన కాళ్ళ మీద వేస్తాడు. ఎప్పుడు కాళ్ళు ఇరగొట్టబడుతుందో శరీరం వెయిట్ అంతా కూడా ఆయన ఊపిరితిత్తుల మీద వచ్చేస్తుంది. ఊపిరితిత్తుల మీద వచ్చేస్తుంది కాబట్టి వెంటనే మరణం లభిస్తుంది. ఆ దొంగల కాళ్ళని ఇరగొడుతున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి కాళ్ళని ఇరగొట్టడానికి వీలు కాలేదు. ఎందుకంటే పస్కా గొర్రెపిల్ల ఎముకలని ఎవరు ఇరగొట్టకూడదు. ప్లస్ పస్కా గొర్రెపిల్ల 3కి అది మరణించింది. ఆర్ యు ఆల్ విత్ మీ? అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. పొంతి పిలాతు యేసుక్రీస్తు ప్రభుని శిల్వ మరణం కప్పజెప్పాడు. ఇది ఆయన టెన్యూర్లో, ఆయన అధిపతిగా ఉండే సమయంలో ఇది మొదటిసారా ఎవరినన్నా సిల్వకి అప్పజెప్పటం, శిల్వ మరణం కప్పజెప్పటం? ఆరు ముందే చేసి ఉంటాడా? చెప్పండి. ఎడ్యుకేటెడ్ గెస్ కొట్టండి. మొదటిసారా అండి? కాదు. సో ఎప్పుడు అరిమిత్యా ప్రాంతంకి చెందిన యోసేపు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి శరీరంని అడుగుతున్నాడు పొంతి పిలాతు దగ్గర, నా సమాధిలో నేను నా మెస్సయ్యని నేను పాతి పెడతాను అని అడిగినప్పుడు, ఒకసారి లేఖనం ఏం చెప్తుందో చూద్దామా? మా షరీర్ చదవమ్మా. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 44-45. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి, ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి, ఎందుకంటే ఆయన మొదటిసారి కాదు ఎవరిని శిల్వ మరణం అప్పచెప్పింది, అనేకులను అప్పచెప్పాడు శిల్వ మరణంకి. ఆయనకు తెలుసు 6 గంటల్లో ఎవరు శిల్వ మరణము పొందలేరు అని. అందుకే ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి. అరే, లేఖనం మనం చదువుతూనే ఉంటాం స్పీడ్గా. ప్రతిసారి లేఖనం చదివేటప్పుడు 119వ కీర్తన 18వ వచనంని మొదట్లో చదవాలి. ఆశ్చర్యమైన విషయాలు నేను తెలుసుకునేటట్లు నా కన్నులని విప్పుము అని ప్రార్థన చేసుకొని మీరు చదవండి. ఆశ్చర్యమైన విషయాలు మీరు గ్రహించేటట్లు దేవుడు మీ కన్నులను విప్పుతాడు, ఆయన కృప చూపిస్తాడు. ఎన్నోసార్లు చదివాము కదా ఈ వాక్య భాగం. ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి. ఎందుకు 6 గంటల్లో ఎవరు చనిపోరు?
చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు ప్రభు జన్మమే అద్భుతం అని అనుకుంటాం. అవును, ఆయన జన్మమే అద్భుతం, ఆయన జన్మము కూడా అద్భుతం, ఆయన మరణం కూడా అద్భుతం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కరెక్ట్గా 3ంటికి పస్కా గొర్రెపిల్ల అర్పించబడే సమయంలో ఆయన ప్రాణంని తండ్రి చేతిలో అప్పచెప్తున్నాడు. క్రిస్మస్ వలన రక్షణ రావట్లేదు, కానీ రక్షణ వైపు యేసుక్రీస్తు ప్రభువారు వేసిన మొదటి అడుగు క్రిస్మస్ దినమున. అందుకు క్రిస్మస్ ప్రాముఖ్యత మనకి అర్థం కావాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆ మొదటి అడుగు ప్రభువారు వేయకుండా ఉంటే ఈ దినము మొదటి గుడ్ ఫ్రైడే ఉండేది కాదు. మొదటి గుడ్ ఫ్రైడే లేకుండా ఉంటే మొదటి ఈస్టర్ ఉండేది కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ దినము మనము చీకట్లో లేము, వెలుగులో ఉన్నాము అని అంటే రక్షణ వైపు ప్రభువారు వేసిన మొదటి అడుగు క్రిస్మస్ దినమున. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏ ఓపెనింగ్ సెరిమనీ అన్నా ఇట్ ఈస్ గ్రాండ్లీ సెలబ్రేటెడ్. ఒలింపిక్స్ అలాగే గేమ్స్ స్టార్ట్ అయిపోతుందా, లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయా, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయా, ఘనంగా ఓపెనింగ్ సెరమనీ జరుగుతుందా? మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి అన్మ్యూట్ చేసుకొని. ఒలింపిక్ గేమ్స్ స్టార్ట్ అయిపోతుందా, మంచి ఓపెనింగ్ సెరమనీ ఉంటుందా? ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది. అలాగే రక్షణ ప్రణాళిక ప్రారంభం అవుతుంది. అది ముగించబడేది శిల్వ మీద యేసుక్రీస్తు ప్రభువు పలికిన 6వ మాటతో సమాప్తమయ్యను. సో ఇక్కడ ఈ ఓపెనింగ్ సెరమనీని సెలబ్రేట్ చేయటకు దేవదూతలే కింద వచ్చి పాటలు పాడుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎవరు వచ్చారండి ఓపెనింగ్ సెరమనీ సెలబ్రేట్ చేయడానికి? దేవదూతలే వచ్చి పాటలు పాడుతున్నారు. ఎందుకంటే రక్షణ ప్రణాళిక వైపు మొదటి అడుగు రక్షకుడు వేస్తున్నాడు. దేవుని పస్కా గొర్రెపిల్ల జన్మిస్తున్నది కరెక్ట్గా 3ంటికి. చూడండి, సైకాలజిస్ట్ ఏమంటారంటే, జాగ్రత్తగా వినండి, ఇది సైకాట్రిస్ట్ స్టడీ చేసి చెప్పిన విషయాలు. కొంచెం మంది సూసైడ్ చేసుకుంటారు నీళ్ళల్లో దుంకి. జాగ్రత్త వినండి, వాళ్ళని స్టడీ చేశారు. దేవుడు సర్వజ్ఞాని కాబట్టి ప్రతి మనిషిలో, అలాగే ఆయన సృష్టిలో ప్రాణం బట్టి తీపి కలిగించారు. ఎవ్రీబడి లవ్స్ దేర్ లైఫ్, ఫిజికల్ లైఫ్. జాగ్రత్త వినండి, అది చిన్న పురుగన్న తీసుకోండి ఆర్ పెద్ద తిమింగలం అన్న తీసుకోండి. ఒక చిన్న పురుగుని ఒక చిన్న పిన్తో ఇలా గుచ్చండి, దాన్ని రక్షించుకుంటుటకు అది ప్రయత్నిస్తుంది. అలాగే పెద్ద తిమింగలంని ఇలా గుచ్చండి, దాన్ని కాపాడుకుంటుటకు ఒక తిమింగలము జాగ్రత్తలు పాటిస్తుంది. దేవుడు ఆయన సర్వజ్ఞాని కాబట్టి ప్రాణం పట్ల మన హృదయాల్లో తీపి ప్రేమ పుట్టించాడు. లేకపోతే అందరు గోల్కొండ ఫోర్ట్ నుంచి దుంకుతూ ఉంటారు, చార్మినార్ నుంచి దుంకుతుంటారు, రెడ్ లైట్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రూల్స్ పాటించరు. సమాజంలో కల్వరం ఉంటుంది, ప్రాణం మీద తీపి అనేది లేకుండా ఉంటే. సో సైకాట్రిస్ట్ స్టడీ చేసి రివీల్ చేసే ఒక సత్యం ఏంటంటే, ఎవరు సూసైడ్ చేసుకోవడానికి నీళ్ళలో దుంకుతారో, ఏ నీళ్ళలో వాళ్ళు దుంకారో ప్రాణం పోగొట్టుకోవడానికి, చివరి గడియల్లో ఆ ప్రాణంని కాపాడుకుంటుటకే వాళ్ళు ప్రయత్నిస్తారంట. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? కానీ ఇక్కడ ఏం అద్భుతం జరుగుతుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు స్వయాన 3ంటికి ఆయన ప్రాణంని తండ్రి చేతిలో అప్పచెప్తున్నాడు స్వయాన. ఎందుకు? ఆయన పస్కా గొర్రెపిల్ల కాబట్టి. సో పస్కా గొర్రెపిల్లలో ఉన్న ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఏంటి? అది మొగదై ఉండాలి, నిర్దోషమైన పస్కా గొర్రెపిల్లగా ఉండాలి. నిర్దోషంగా ఎప్పుడు ఉంటాడు? జన్మం నుంచే ఆ నిర్దోషం ప్రారంభం అవ్వట్లేదు. కన్యక మరియ గర్భం ధరించిన సమయం నుంచే ఆయన పవిత్రుడై ఉన్నాడు, నిర్దోషి అయి ఉన్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? Are you all understanding why the virgin birth? So we have looked at the second point. Let's go to the third point. Brother Vijay, ఇప్పుడు పస్కా గొర్రెపిల్ల ఏం చేస్తున్నారు? సమాధానం తీసుకొని వస్తుంది. వాడుక భాషలో చెప్పాలి అని అంటే, దేవుడు యూదుల మధ్యన సమాధానం. అంటే దేవుని ఉగ్రత యూదుల మీద రావడానికి వీలు కాలేదు. ఎందుకో? పస్కా గొర్రెపిల్ల ఆపివేసేస్తుంది. దేవుని మరణదూత గృహం లోపల రాకుండా
ఆ రక్తము ఆపివేసేస్తుంది, అంటే ఒక సమాధానం కలిగిస్తున్నది. అది ఆల్ విత్ మీ. సో యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు క్రిస్మస్ టైంలో మనం చదువుకుంటామండి. ఈ వాక్య భాగం అది కూడా చదివిపిస్తున్నాను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. అమ్మా షెరిల్ చదివినిపించమ్మా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సమాధానకర్త. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సమాధానకర్త యేసు. ఇక్కడ విజయ్ బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ ది లెఫ్ట్ సైడ్ పిక్చర్. జీసస్ క్యాప్షన్ ఏముంది? ప్రిన్స్ ఆఫ్ పీస్, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త. అయితే ఇప్పుడు ఒక మాట కొంచెం మంది గేలి చేయొచ్చు ఈ వాక్య భాగం. మనం క్రైస్తవులంగా వేరేలకు చూపించినప్పుడు, అరే యుద్ధాలు ఆగిపోలేదు కదా యేసు జన్మం తర్వాత, యుద్ధాలు ఆగిపోలేదు కదా అని గేలి చేయొచ్చు. అలాగే ఇంకొక యేసుక్రీస్తు ప్రభువారే పలికిన ఒక మాటని మీ ముందు తీసుకొని వస్తున్నాను. అది కూడా సహోదరి షెరియల్ చదివినిపిస్తారు. అమ్మా చదవమ్మా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34-35 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 34-35. ఇది కూడా కొంచెం మంది ఎత్తిపట్టి గేలీ చేస్తారు క్రైస్తవులని. నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చుతిని. చదవమ్మా. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను ఇప్పుడు చాలమ్మా. ఇప్పుడు హౌ డు వి రికన్సైల్ ఐజాయా 9:6 విత్ మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 10:34? రెండిటి మధ్యన రీకన్సిలియేషన్ ఎలా తీసుకొని వస్తాం? యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకర్త అని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనము వర్ణిస్తుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? నేను సమాధానం తీసుకురావడానికి రాలేదు అని అంటున్నారు. అంటే దీని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకర్త అంటే దాని అర్థం ఏంటంటే, ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాము, ఆయన శిలువ మీద ఆయన సమాప్తం చేసిన రక్షణ ప్రణాళికని మనం వ్యక్తిగతంగా ఎప్పుడు అంగీకరిస్తున్నాము, ఆయనే దేవుని గొర్రెపిల్ల అని నమ్మి ఆయనని మనము ప్రభుగా అంగీకరిస్తున్నాము, అప్పుడు దేవుడు మన మధ్యన సమాధానం ఆయన తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ సమాధానము వ్యక్తిగత సమాధానం. ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా రుచి చూసే సమాధానం అది. ఆర్ యు ఆల్ విత్ మీ? లోకం సమాధానం కాదు, ఆర్ కుటుంబం లోపల కూడా సమాధానం కాదు. ఒక వ్యక్తికి దేవుని మధ్యన సమాధానం. ఆర్ యు ఆల్ విత్ మీ? అప్పుడు ఏమవుతుంది? ఆ కుటుంబంలో వేరే వాళ్ళు ఇంకా మారు మనసు పొందకుండా ఉంటే, నామకాద క్రైస్తవ కుటుంబమే ఉండొచ్చు, ఆర్ హిందూ కుటుంబమే ఉండొచ్చు, ఆర్ ముస్లిం కుటుంబమే ఉండొచ్చు, ఎప్పుడు ఒక వ్యక్తి రక్షణ పొందుతున్నాడో ఆయన నడక మారిపోతుంది, ఆయన జీవిత నడక మారిపోతుంది, ఆయన ప్రయారిటీస్ మారిపోతాయి, ఆయన కను దృష్టి పవిత్రత బట్టి మారిపోతుంది. ఆయన ఎటువంటి జీవితం జీవిస్తున్నాడో వేరేళ్ళకి అర్థం కాదు. ఆయనని హింసిస్తారు, ఆయనని దూషిస్తారు, ఆయనను అవమానపరుస్తారు. అందుకు శత్రులు ఇంటి లోపలే ఉంటారు అని ప్రభువారు చెప్తున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? నేను కూడా రక్షణ పొందినప్పుడు అప్పటికి మా ఇంటి వాళ్ళందరూ కూడా మారు మనసు ఇంకా పొందలేదు. నా కార్యములన్నీ కూడా వాళ్ళకి విచిత్రంగా అనిపించింది. వీడు ఎందుకు సినిమాలు ఆపేశాడు, ఎందుకు సినిమాలు చూడట్లేదు, ఎందుకు టీవీలో సీరియల్స్ చూడట్లేదు, ఎందుకు ఎంటర్టైన్మెంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు, ఎందుకు ఫ్లాషీ డ్రెస్ వేసుకోకుండా పార్టీస్కి వెళ్తున్నాడు, ఎందుకు సింపుల్ డ్రెస్తో వెళ్తున్నాడు. మా ఇంటి వాళ్ళకి నా జీవిత నడక అర్థం కాలేదు నేను మారు మనసు పొందిన తర్వాత. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? సో ఇంటి లోపలే శత్రులు ఉంటారు. ఒక తండ్రి కుమారుడిని చూసి ద్వేషిస్తాడు. ఇదేంటి? ఎందుకు ఇట్లున్నాడు వీడు, ఎందుకు ఈయన ప్రయారిటీస్ అన్నీ కూడా వేరే రకంగా ఉన్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సమాధానకర్త అంటే, ఆయన చిందించిన రక్తం చేత ఒక వ్యక్తికి దేవుని మధ్యన సమాధానం కలుగుతున్నది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇట్ ఈస్ అట్ ఇండివిజువల్ లెవెల్. కానీ రెండో రాకడ తర్వాత, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఫస్ట్ ఇట్ ఈస్ అట్ మైక్రో లెవెల్ సమాధానం. కానీ రెండో రాకడ తర్వాత యేసు ఎప్పుడు ఈ లోకంని పరిపాలిస్తారో అప్పుడు ఫుల్ ప్రపంచంలో సమాధానం ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అప్పుడు ఏం చేస్తారు?
ప్రజలు. యెషయా గ్రంథం చదవమా, 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఎక్కడ చూసినా సమాధానం. ఇంకా డిఫెన్స్ బడ్జెట్ అనేది ఉండదు. ఆ? ఎందుకు ఇన్ని కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాలి ఆయుధాలు తయారు చేయడానికి? ఆ డబ్బులు మనము వ్యవసాయంకి వాడదాం, ఫుడ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేద్దాం, ఆహారం ఇంకా సమృద్ధిగా ప్రజలకి పెడదాం అని డిఫెన్స్ బడ్జెట్ ఉండదంట. ప్రజలు ఆయుధాలని వ్యవసాయ వస్తువులుగా మార్చుకుంటారంట. అది ఎప్పుడు? రెండో రాకడ తర్వాత. ఒకసారి చదవమ్మా, యెషయా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వలన కలిగిన దేవోక్తి. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును అని. మధ్యవర్తి ఇప్పుడు వచ్చి అట్ ఇండివిజువల్ లెవెల్ దేవుడు మానవుల మధ్యవర్తి అయి ఉన్నాడు. కానీ అప్పుడు దేశముల మధ్యవర్తి మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. ఉమ్. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులను గాను తమ ఈటలను మచ్చుకత్తలుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గం ఎత్తక ఉండును. యుద్ధము చేయ Hallelujah, praise the Lord. సో సమాధానకర్త అయిన యేసు మొదటి రాకడ, ఆయన దేవుని పస్కా గొర్రె పిల్లగా వచ్చి ఉన్నాడు కాబట్టి దేవుడు మానవుల మధ్యన సమాధానం తీసుకొని వస్తాడు. కుటుంబం లోపల కూడా సమాధానం అనే మాట మనం చెప్పలేం. దేవుడు మానవుల మధ్యన ఎవరు ఆయనని సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నారు, వాళ్ళ హృదయంలో ప్రభువారు పెట్టే సమాధానం ఎటువంటిదంటే వర్ణించలేని సమాధానం. నేనిచ్చే సమాధానము లోకమిచ్చే సమాధానం లాంటిది కాదు అని యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ప్రభువారు అంటున్నారు. లోకమిచ్చే సమాధానము బయట ఉన్న అనుకూలమైన వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటే, బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటే, పిల్లలు బాగా చదువుకుంటుంటే, యుద్ధం లేకుండా ఉంటే అప్పుడు సమాధానం ఉంటుంది. కానీ యేసు ఇచ్చే సమాధానం బయట ఉన్న వాతావరణం మీద ఆధారపడి ఉండదు. నాకు నా సృష్టికర్త అయిన దేవుని మధ్యన సంబంధం బాగుంది, దానికంటే మించింది వేరే ఏది లేదు అనే విషయం బట్టి సమాధానం ఉంటుంది. ఆ దేవుడు నా మధ్యన సమాధానం ఉంది అనేది ఎలాగ రుజువుపరచబడుతుంది? మన హృదయంలో జీవజలం పొర్లుతూ ఉంటుంది, పరిశుద్ధాత్మ సన్నిధి ఉంటుంది. పరిశుద్ధాత్మ సన్నిధి ఎప్పుడు ఉంటుంది? దేవునితో మనం సరి అయిన సంబంధం కలిగి ఉంటేనే. ప్రభుతో నేను 41 సంవత్సరం నడుచుకున్నాను. ఎప్పుడప్పుడు పవిత్రత విషయంలో ఎక్కడైనా రాజీ పడితే తాత్కాలికంగా ఆదరణని పోగొట్టుకున్న దినములు ఉన్నాయి. జీవజలము నా హృదయంలో పొల్లటం ఆగిపోయింది. మరి ప్రభువారి పాదంని పట్టుకుంటాను, మరి ప్రభువా తప్పైపోయింది నన్ను క్షమించు అని అన్నప్పుడు నా మధ్యవర్తి అయిన ప్రభు నా వైపున విజ్ఞాపన చేస్తాడు పరమ తండ్రి దగ్గర. ఆయనే నా మధ్యవర్తి అయి ఉన్నాడు. రక్షణ పొందినప్పుడే కాదు, నా క్రైస్తవ జీవిత నడకంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారు? నాకు పరమ తండ్రి మధ్యన మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయనే మన సమాధానకర్త, ఆయనే మన అడ్వకేట్. ఒక్కసారి చదవమ్మా, 1 యోహాను 2వ అధ్యాయం మొదటి వచనం. 1 యోహాను 2వ అధ్యాయం మొదటి వచనం. మన వైపున వాదించేది ఎవరు? మన మధ్యవర్తి అయిన యేసు. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనాను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన మన ఉత్తరవాది ఈసారి అడ్వకేట్ మన వైపున ఆయన మరి వాదిస్తాడు. మన వైపున ఈయన పాపం చేశాడు, అవును, ఇప్పుడు క్షమాపణ పొందుతున్నాడు, పశ్చాత్తాపం పొందుతున్నాడు, క్షమాపణ కొరకు అడుగుతున్నాడు, ఈయన క్షమించేయండి అని తండ్రి దగ్గర మన ఉత్తరవాది వాదిస్తాడు. అందుకే 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం సహోదరి షెరిల్ చదివి వినిపించే సమయంలో విజయ్ బ్రదర్ మనకి ఈ పిక్చర్ మీద కూడా కర్సర్ పెట్టి చూపిస్తారు. ఇటువైపు దేవుడు ఉన్నారు, ఇటువైపు మానవులు ఉన్నారు, మధ్యలో యేసు ఉన్నాడు మధ్యవర్తి. చదవమ్మ. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. క్రీస్తు యేసు అన్నాడు.
ఇప్పుడు నేను నెక్స్ట్ స్లైడ్ చూపించే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. ఇద్దరి మధ్యన గొడవ వస్తాయి, అది భార్యాభర్తలే అయి ఉండొచ్చు, బిజినెస్ ఉన్న ఇద్దరు పార్ట్నర్స్ అయి ఉండొచ్చు, ఇద్దరి మధ్యన గొడవ వస్తాయి. Vijay brother, you can show other participants also if it is possible. I want to see their facial expressions. ఇద్దరు మధ్యన గొడవ వస్తాయి, అది భార్యాభర్తలే అయి ఉండొచ్చు, ఆ బిజినెస్ ఉన్న రెండు పార్ట్నర్సే అయి ఉండొచ్చు. ఒక వ్యక్తి మధ్యవర్తిగా ఉండాలి గొడవ పడే వాళ్ళ మధ్యలో అని అంటే ఆయనలో ఉన్న ప్రాముఖ్యమైన క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి? అప్పుడే ఆయన మధ్యవర్తిగా ఉండగలుగుతాడు. ఇద్దరి మధ్యన గొడవ ఉంది అనుకుందాం, భార్యాభర్తలు ఒక కుటుంబంలో, ఆర్ బిజినెస్లో ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ అనుకుందాం. ఇద్దరి మధ్యన గొడవ అయితే, ఘర్షణ అయితే, మధ్యవర్తిగా ఎవరు ఉంటున్నారో ఆయనలో ఒక ప్రాముఖ్యమైన గుణం ఏంటి, ఏమై ఉండాలి? అప్పుడే ఆయన మధ్యవర్తి అవడానికి వీలవుతుంది. షరీల్, పేషెన్స్ అండ్ గుడ్ లిసనర్. ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ షీఈస్ రాంగ్ ఆర్ రైట్, ఇంకా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది అదర్స్ టు ఆన్సర్. చెప్పండి, అంతేనేనా? యూ షుడ్ బి హ్యావింగ్ పేషెన్స్ అండ్ యూ షుడ్ బి ఎ గుడ్ లిసనర్, అది మాత్రమేనా? ట్రస్ట్ ఆన్ మీడియేటర్, ట్రస్ట్ ఆన్ మీడియేటర్, వెరీ గుడ్. విజయ్ బ్రదర్ కొరకు అందరు తప్పట్లు కొట్టండి. ఇద్దరు ఎవరు గొడవ పడుతున్నారో ఆ మధ్యవర్తిని అంగీకరించాలి మధ్యవర్తిగా, లేకపోతే ఆయన మధ్యవర్తిగా ఉండలేడు. ఇద్దరు కూడా నమ్మాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు ఎందుకు కన్యకకి జన్మించాడు యేసు? జాగ్రత్తగా వినండి. ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత జన్మించాడు కాబట్టి దేవుని కుమారుడు. మరియ ద్వారా జన్మించాడు కాబట్టి మనుష్య కుమారుడు. 82 సార్లు మనుష్య కుమారుడు అనే మాట యేసుని వర్ణించుటకు లేఖనం వాడుతుంది. మొదటిసారి ఎక్కడ? లేఖనంలో. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం చదవమ్మా షరీల్. 8వ అధ్యాయం 20వ వచనం మత్తయి సువార్త. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించారు. 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయం 20. ఓకే. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. మనుష్య కుమారుడు 82 సార్లు వాడబడింది. 4 సువార్తలు మనుష్య కుమారుడు అనే మాట యేసుని వర్ణించుట. అయితే జాగ్రత్తగా వినండి, మరి చెప్తున్నాను, ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత జన్మించాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు. మరియ ద్వారా జన్మించాడు కాబట్టి మనుష్య కుమారుడు. ఇప్పుడు చూడండి మన మధ్యవర్తి చేసే పని. దేవుని కుమారుడుగా మనుషుల ముందు నించోని దేవుని ప్రతినిధిగా మారు మనసు పొందుడి అని వాళ్ళని హెచ్చరిస్తాడు. అలాగే వాళ్ళు మారు మనసు పొందినప్పుడు, క్రైస్తవులు పాపం చేసి క్షమాపణ అడిగినప్పుడు, ఇప్పుడు మానవుని కుమారుడుగా, మనుష్య కుమారుడుగా, మనుషుల ప్రతినిధిగా దేవుని ముందు నుంచొని మనుషుల వేపున ప్రతినిధిగా, అడ్వకేట్గా దేవుని దగ్గర బతుములాడతాడు. వీళ్ళు క్షమాపణ అడుగుతున్నారు, మారు మనసు పొందారు, వీళ్ళని క్షమించండి, ఇంకొక అవకాశం ఇవ్వండి. మన ఉత్తరవాదిగా వాదిస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? దట్ ఈస్ వై అగైన్ వర్జిన్ బర్త్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మరి చెప్తున్నాను, దేవుని కుమారుడుగా, దేవుని ప్రతినిధిగా మనుషుల ముందు నించొని మీరు పాపం చేసి ఉన్నారు, దేవుని దగ్గర నుంచి దూరంగా బతుకుతున్నారు, దేవునికి మీ జీవితాలు సమర్పించుకోలేదు. అన్నిటికంటే పెద్ద పాపం ఏంటంటే హత్య కాదు, దొంగతనం కాదు, వ్యభిచరించడం కాదు. ఇది నా జీవితం, నా ఇష్టానుసారంగా జీవిస్తామని ఆదామవ్వ నిర్ణయించుకున్నారు. చూడండి, దేవుని ఆజ్ఞలు పాటించకుండా. అదే అన్నిటికంటే పెద్ద పాపం. ఇది మా జీవితం, మేము ఇష్టానుసారంగా జీవిస్తామనే వాళ్ళని దగ్గర నించొని, అరే దేవుడు మిమ్మల్ని సృష్టించాడు, ఈ భూమిలో మీరు ఉన్నారు, భూమిలో ఉన్న దీవెనలన్నీ మీరు అనుభవిస్తున్నారంటే సృష్టికర్త అనే వ్యక్తి మిమ్మల్ని భూమిలో పెట్టాడు, ఆయన చేతిలో మీ జీవితాలు సమర్పించుకోండి, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించండి, మీరు మారుమనసు పొందండి అని దేవుని కుమారుడుగా, దేవుని ప్రతినిధిగా మనుషులని హెచ్చరిస్తారు. వాళ్ళు మారుమనసు పొందినప్పుడు మనుష్య కుమారుడుగా, మన మధ్యవర్తిగా, మన ప్రతినిధిగా
మన అడ్వకేట్గా తండ్రి దగ్గర బతిమలాడతాడు, వీళ్ళు మారుమనస్సు పొందారు, వీళ్ళని క్షమించండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్ వై వర్జిన్ బర్త్? ఒకటి దేవుని పస్కా గొర్రెపిల్ల, ఇంకొకటి ఆయన సమాధానకర్త. ఆర్ యు ఆల్ విత్ మీ? హావ్ యు ఆల్ అండర్స్టూడ్? If you have understood, say hallelujah wherever you are. Say amen wherever you are. Are you all with me? So, చివరి స్లైడ్ నేను చూపించే ముందు ఒక మాట మీతో పంచుకొని నేను ముందుకు వెళ్తాను. అది ఏంటంటే, క్రిస్మస్ కథ 4 సువార్తలు మనం గమనిస్తే 2 సువార్తలనే మనం చదువుకోవచ్చు. మరి చెప్తున్నా, 4 సువార్తలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో 2 సువార్తలనే మనం క్రిస్మస్ కథ చదువుకోవచ్చు. అయితే ఆ 2 సువార్తలు ఏంటంటే మత్తయి సువార్త, లూకా సువార్త. ఈ 2 సువార్తల్లో ఉన్న ఒక వ్యత్యాసం ఏంటంటే క్రిస్మస్తో కూడింది. జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్తలో ఫుల్ క్రిస్మస్ కథ మనము యోసేపు కనుదృష్టి నుంచి చూస్తాం. లోక రీతిగా సామాజికంగా యేసుక్రీస్తు ప్రభువారి తండ్రి ఎవరు, సామాజికంగా ఈ లోకంలో యోసేపు. ఫుల్ క్రిస్మస్ కథ మనం యోసేపు కనుదృష్టి నుంచి చూస్తాం. యోసేపు మనసులో అభ్యంతరం కలుగుతున్నది. ఎలాగ కన్యక మరియ, నాకు ప్రదానం చేయబడిన స్త్రీ ఎలాగ గర్భం ధరిస్తుంది పెళ్ళయ్యే ముందే, ఆమె నేను భార్యగా అంగీకరించను అనే సమయంలో దేవుడు ఆయనకి కళ్ళలో కనిపించి, ఇది దేవుని కార్యము, ఆమెను భార్యగా అంగీకరించు అని దేవుడు చెప్పటం, అదంతా కూడా మనం మత్తయి సువార్తలు చదువుకుంటాం. సో ఫుల్ క్రిస్మస్ కథ మనకి యోసేపు కనుదృష్టి నుంచి మత్తయి సువార్తలు కనిపిస్తుంది. తర్వాత దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు యోసేపుకి, నీకు జన్మించే శిశు ఆయన లోక రక్షకుడు, ఆయనకి పేరు యేసు అని పెట్టు. యేసు అంటే రక్షకుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? లూకా సువార్తకు వస్తే ఫుల్ క్రిస్మస్ కథ మనకి ఎవరి కనుదృష్టి నుంచి కనిపిస్తుంది అంటే మరియ కనుదృష్టి నుంచి కనిపిస్తుంది. గాబ్రియల్ దూత వచ్చి చెప్తుంది మరియకి, అమ్మా దేవుడు దర్శించాడు, నేను ఎన్నుకున్నాడు, పరిశుద్ధాత్మ శక్తి నీ మీద దిగి వస్తుంది, నువ్వు కన్యకగా అయి ఉన్నా సరే నువ్వు గర్భం ధరిస్తావు, నీకు పుట్టబోయే శిష్యుడు ఆయనకి ఇవ్వబడిన పేరేంటంటే దేవుని కుమారుడు. ఇదంతా కూడా మనం మరియ కనుదృష్టి నుంచి చూస్తాం. అవునా కాదా? నేను నా ప్రసంగం ప్రారంభంలోనే మీతో పంచుకున్నాను. ఏమనంటే, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనంత సర్వజ్ఞాని ఎవరూ లేరు. ఎక్కడున్నారో హల్లెలూయాలు చెప్పండి. నాకు అన్మ్యూట్ చేసుకున్న హల్లెలూయాలు వినాలని ఉంది. దేవుడంతా సర్వజ్ఞాని ఎవరు లేరు. సర్వశక్తి దేవుడు ఎవరు లేరు. దేవుడంతా ఐశ్వర్యవంతుడు ఎవరు లేరు. ఆయనలో ఉన్న గుణంలో బట్టి ఆయనను మనం ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుడు సర్వజ్ఞాని కాబట్టి ఇలాగ రాపించాడు. ఇలా కూడా రాపించి ఉండొచ్చు కదా. మత్తయి సువార్తలో క్రిస్మస్ కథ అంతా కూడా మనము మరియ కనుదృష్టి నుంచి చూసేటట్లు దేవుడు చేయగలుగుతాడు కదా. అలాగే లూకా సువార్తలో క్రిస్మస్ కథ అంతా కూడా మనం యోసేపు కనుదృష్టి నుంచి చూసినట్టు దేవుడు రాపించి ఉండొచ్చు కదా. ఎందుకు ఇలాగ రాపించాడు? రీజన్ ఏంటి? దేవుడు అంత సర్వజ్ఞాని ఎవరు లేరు. మనం కన్యక మరియ గర్భం ధరించిందనే అంశం మీదే మనం ధ్యానిస్తున్నాం కదా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు లెట్స్ గో టు ద లాస్ట్ స్లైడ్ బ్రదర్ విజయ్. లెట్స్ గో టు ద లాస్ట్ స్లైడ్. ఈ ప్రపంచంలో ఎవరన్నా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కన్యక గర్భం ధరించుటకు వీల్లేదు అని అభ్యంతరం పడే వ్యక్తి ఈ లోకంలో ఎవరన్నా ఉన్నాడు అని అంటే ఒక వైద్యుడే. ఆ వైద్యుని చేత క్రిస్మస్ కథని మరియ కనుదృష్టి నుంచి దేవుడు లూకా సువార్తలో రాపించాడు. లూకా ఎవరు? వైద్యుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకు లూకాను వాడుకున్నాడండి దేవుడు? క్రిస్మస్ కథని మరియ కనుదృష్టి నుంచి మనకి చూపించుటకు. ఆమె గాబ్రియల్ దూత ఏమంటుంది? నేను ఏ పురుషుణ్ణి ఎరగను, నేను ఎలాగ గర్భం ధరించగలుగుతాను? ఏ సువార్తలో ఉంది? మత్తయి సువార్తలో లేదది. వైద్యుడైన లూకా సువార్త రాసిన సువార్తలో అది ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లూకా ఎవరు? ఇంజనీరా, డాక్టరా? డాక్టర్. చూద్దాం. కొలోసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవమ్మా షరీల్. పౌలుతో పాటు పరిచర్య చేసే లూకాని పౌలు ఏ మాట వాడి వర్ణిస్తున్నాడు? 4వ అధ్యాయం 14వ వచనం చదవమ్మా.
లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. వైద్యుడైన లూకా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రపంచంలో ఎవరికన్నా అభ్యంతరం కలుగుతుంది అని అంటే ఒక కన్యక గర్భం ధరించడం అసాధ్యం అనే చెప్పే వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే డాక్టరే చెప్తాడు, ఒక వైద్యుడే చెప్తాడు. ఆ వైద్యుని చేత ఈ కథ రాయించాడు దేవుడు. అయితే ఒక వైద్యునికే అభ్యంతరం లేకుండా ఉంటే, ఈ విషయం బట్టి ఒక కన్యక గర్భం ధరించింది అనే విషయం బట్టి ఒక వైద్యునికే అభ్యంతరం లేకుంటే ఎవరికి అభ్యంతరం ఉండకూడదు ఇప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? బహుశా క్రిస్మస్ని మనం ఎప్పుడు ఈ కనుదృష్టి నుంచి చూడలేదు కావచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే ఈ దినము నేను ఫెనామినల్ అడ్వెంట్ అనే సబ్జెక్ట్ తీసుకున్నాను. అద్భుతమైన జన్మం యేసుక్రీస్తు ప్రభు జీవితంలో జరిగింది. ఎందుకు? ఆయన దేవుని పస్కా గొర్రెపిల్ల అయి ఉన్నాడు, ప్లస్ సమాధానకర్త అయి ఉన్నాడు. అది ఎప్పుడు వీలవుతుంది? కన్యకకి జన్మిస్తేనే. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ దినం మనం ధ్యానించిన 4 P's జ్ఞాపకం ఉందా? ఫస్ట్, ప్రాఫెసీ. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఏ సంఘటన అన్నా అకస్మాత్తుగా జరగలేదు. అన్నీ కూడా దేవుని చిత్తం ప్రకారంగానే జరిగింది అని రుజువుపరచుటకే దేవుడు ముందే ఆయన జీవితంలో జరిగే మైలురాయి సంఘటనల గురించి ముందే అన్ని దేవుడు రాసి పెట్టేశాడు. ఆయన కన్యకకే జన్మిస్తాడు, యెషయా 7:14. ఆయన శిల్వ మరణం పొందుతాడు, కీర్తన గ్రంథం 22వ కీర్తన. ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వస్తాడు, కీర్తన గ్రంథం 16:10. ఆయన ఆరోహణమై వెళ్తాడు, కీర్తన గ్రంథం 68:18. ఆర్ యు ఆల్ విత్ మీ? అలాగే సెకండ్ P ఇస్ పాస్ ఓవర్ ల్యాంబ్ అండ్ ప్యూరిటీ. ఆయన మొగది గొర్రెపిల్ల, నిర్దోషమైన మొగది గొర్రెపిల్లగా జన్మించాల్సి వచ్చింది. అప్పుడే దేవుని ఉగ్రత నుంచి మనం కాపాడబడతాం. ఆయన రక్తం చేత మనము దేవుని ఉగ్రత నుంచి కాపాడబడుతున్నాం. నెక్స్ట్, పీస్ మేకర్. ఆయన అప్పుడే మధ్యవర్తిగా ఉండగలుగుతాడు. దేవుని కుమారుడు, దేవుని మనుష్య కుమారుడుగా ఎప్పుడు వీలవుతుంది ఆ టైటిల్ పొందుటకు, ఆ పని చేయుటకు? కన్యక ద్వారా పరిశుద్ధాత్మ శక్తి చేత జన్మిస్తేనే దేవుడు మానవుల మధ్యన ఆయన మధ్యవర్తిగా ఉండుటకు వీలైతుంది. ఐదోది, ఎవరి ద్వారా ఈ కథ అంతా కూడా మనం వింటున్నాం? ఒక వైద్యుని చేత. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఐఎమ్ క్లోజింగ్ హియర్. చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ నేను బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తాను. కొంచెం టైం మనం క్రాస్ చేసాం, 1 hour, 9:10 అవుతుంది. కానీ దేవుని వాక్యం చుంటేదైనది ఆరకంట మధురమైనది. రాత్రంతా కూడా నేను బోధిస్తే మీకు కూడా బోర్ కొట్టదు, నాకు కూడా బోర్ కొట్టదు. కానీ ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి ఇజ్రాయెల్ బ్రదర్కి నేను ఫ్లోరు అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో కృషితో, దూరదర్శనంతో 2 సహోదరులు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు, ఈ వేదికని స్థాపించడమే కాదు ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినం 22 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు తండ్రి. అందరూ ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండవచ్చు, కానీ మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మీకంగా బలపరచబడాలి. క్రిస్మస్లో కూడిన అనేక నూతనమైన సత్యములు కూడా మేము అర్థం చేసుకోవాలని ఎంతో మంచి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నారు. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు బట్టి ప్రతిదినం మేము దాన్ని ధ్యానిస్తూ మా హృదయాల్లో మీ పట్ల రుణంని, ప్రేమని నూతనపరచుకునేటట్లు మీ కృప చూపించండి. అలాగే ఏం పాఠములు మీరు మాకు ఈ బైబిల్ స్టడీ చేత నేర్పిస్తున్నారు తండ్రి, సార్వత్రిక సంఘంతో మేము పంచుకునేటట్లు మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.